లైఫ్ లో ఈ ట్రిప్ కి ఒక్కసారైనా వెళ్లాల్సిందే. ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. రీసెంట్ గా మా ఫ్యామిలీతో కలిసి పాపికొండలు భద్రాచలం ట్రిప్ వెళ్దామని చెప్పి బోట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్ కి 2200 రూపీస్ పడింది. రాజమండ్రి పుష్కర్ గారి దగ్గర బస్ లో పిక్ చేసుకుని బోట్స్ ఉండే ప్లేస్ దగ్గర డ్రాప్ చేశారు. అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న బోట్ దగ్గర దాకా ఒక ఆటోలో తీసుకెళ్లారు. ఇంకా బోట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ అయితే రెడీగా ఉంది. ఇడ్లీ వడ ఉప్మా. మంచిగా టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన లైఫ్ జాకెట్స్ వేసుకుని పైకి వెళ్ళి కూర్చుని పోయాం. అందరూ ప్యాసింజర్స్ వచ్చిన తర్వాత మన బోట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా గోదావరి నది పైన బోట్ ప్రయాణం చేస్తూ చుట్టుపక్కల ఉండే కొండలు, చెట్లు, చిన్న చిన్న ఊర్లు, మనతో పాటు ట్రావెల్ చేస్తున్న వేరే బోట్స్ అండ్ ఫిషింగ్ బోట్స్ ని చూస్తూ ఆ నేచర్ ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. వెళ్లే దారిలో ఎక్కడ బోర్ కొట్టకుండా మీకు బోట్ లోనే గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. దారిలో ఏమైనా స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటే వాటి కోసం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. తప్పకుండా అందరూ ఈ పాపికొండల ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆ నేచర్ అండ్ ఆ వ్యూ అయితే నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ కాసేపటికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ మనకి ఫుడ్ లోనైతే పులిహోర, అన్నం, పప్పు కూర, కొన్ని చిప్స్ అండ్ పచ్చడేస్ ఇచ్చారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. కాసేపటి తర్వాత ఇక్కడ ఒక ఊరు దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉంది. కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని వచ్చేసాం. అండ్ ఈ ఊర్లో మీకు ట్రైబల్ పీపుల్ కూడా ఉంటారు. హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ సెల్ చేస్తూ ఉంటారు. కావాలనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇక్కడతో పాపికొండల ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది. భద్రాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకి వేరే బోట్ లోకి షిఫ్ట్ చేసి ఒక ప్లేస్ లో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి బస్సులోని భద్రాచలం దాకా తీసుకెళ్తారు. జర్నీ కొద్దిగా లాంగ్ ఉంటది కాబట్టి మధ్యలో టీ స్నాక్స్ కూడా ఇస్తారు. ఆ బస్ జర్నీ తర్వాత ఫైనల్ గా భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంతకీ మీరెవరితో ఈ పాపికొండల బోట్ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. చేస్ గైస్.